హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ల పర్వం అయితే స్టార్ట్ అవ్వబోతుందండి. అందరూ కూడా గమనించాలి. సో మనకు వివిధ శాఖల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలు, అంతేకాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్లో మొత్తం 9 నోటిఫికేషన్లు అయితే విడుదల చేసింది. అవి జస్ట్ మనకేంటంటే లిమిటెడ్ నోటిఫికేషన్గా అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ అయితే మనకు 1 by 1 వస్తాయి. సో మరి ఈరోజు మన ఎడ్యుకేషన్ న్యూస్లో కనుక బ్రేకింగ్ న్యూసెస్, అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే ఏపీ పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖ, అటవీ శాఖ నోటిఫికేషన్ ముఖ్యమైన అప్డేట్ అండి. ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఏపీ VRO ఉద్యోగుల ముఖ్యమైన అప్డేట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 లిమిటెడ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మరి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా, లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారికి ఒక సువర్ణ అవకాశం మీ ముందుకు తెచ్చానండి. చిన్న టెస్ట్ రాయడం ద్వారా మీరు ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ముందుగా రీలెవెల్ వివరాలు చూసి సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చిన్న టెస్ట్ రాయడం ద్వారా, ఉచితంగా టెస్ట్ రాయడం ద్వారా మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చు. సో సమ్వన్ స్విచ్ జాబ్ అండ్ టుక్ 220% హైక్ అండి, అంటే 220% హైకు కూడా తెచ్చుకోవడం అయితే జరిగిందండి. వారెవరూ కాదు, ప్రియా రాజ్పుత్. ఓకేనా, BMA సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మరి వారికైతే జాబ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సో ఇక్కడ మరి ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ దిస్ సిన్స్ 1 year అండి, రీలెవెల్ హ్యాస్ మేడ్ మోర్ దెన్ 1200 ఆఫర్స్ ఇన్ 11 different categories అండి. To the most deserving candidate, all you have to do is prove your skills without any test, and you can get an interview with some of the most amazing companies like APpsc, Xiaomi, Upgrade and 800 అదర్ కంపెనీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, మరి రీలెవెల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా సో రిజిస్టర్ అయ్యండి, జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే టెట్ రిజల్ట్స్ ఎట్టకేలకైతే విడుదల చేయడం జరిగింది. టెట్లో 58% మందికి అర్హత అంటూ తెలియజేస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో 58.07% మంది అర్హత సాధించినట్లుగా పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. టెట్ను ఆన్లైన్లో విడతల వారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు. మొత్తము 150 మార్కులకు జనరల్ అభ్యర్థులు 60%, బీసీలు 50%, SC ST దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను శుక్రవారం నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి మనకు సో మార్కుల వివరాలన్నీ కూడా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్ లింకు. అందరూ కూడా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది అయితే చూసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అంగన్వాడీ సూపర్వైజర్ల నియామక ప్రక్రియ నిలుపుదల. చూద్దాం. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్తలను పదోన్నతిపై గ్రేడ్ 2 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అంటే సూపర్వైజర్లుగా నియమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను హైకోర్టు నిలుపుదల చేసింది. ఎంపిక చేసినటువంటి ప్రక్రియ నోటిఫికేషన్కు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ
విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు గురువారము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలను పదోన్నతిపై గ్రేడ్ 2 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా నియమించే నిమిత్తము 560 పోస్టులకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చిందండి ఈ నోటిఫికేషన్. సో మరి ఈ నోటిఫికేషన్ కూడా సక్రమంగా జరగట్లేదు అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీని నిమిత్తం ఇటీవల ఆల్రెడీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. రాత పరీక్షకు 45 మార్కులు, ఇంగ్లీష్ నైపుణ్యానికి 5 మార్కులు నిర్ణయించింది, మొత్తం 50 మార్కులు. నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్ష, ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష రెండు ఒకేసారి నిర్వహించాలి. ఈ నెల 18న రాత పరీక్ష నిర్వహించిన అధికారులు ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహించకుండానే ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. యాక్చువల్గా రెండు యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం రెండు కండక్ట్ చేయాలి. ఒకటి రాత పరీక్ష మరియు ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష. ఈ రెండింటిని కండక్ట్ చేసిన తర్వాతనే మరి రిజల్ట్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీషు నైపుణ్య పరీక్ష నిర్వహించకుండానే ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధం అవడంతో చాలామంది హైకోర్టును ఆశ్రయించడంతో ఇంకేం చేస్తుంది. సో మరి మీరు అంటే నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్టే ఇచ్చడం అయితే జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒకే రోజు రాత పరీక్ష, ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించలేదని ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు వీడియో లింకులు పంపి ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు అయితే ఆగ్రహించడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఇది టెట్ అంగన్వాడీ సూపర్వైజర్లకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో అంతేకాకుండా టెట్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగిందండి. సో మరి దీన్ని మనం ఎక్కడ చూడాలి అంటే https:/csc.ap.gov.in/DSC/ ఈ వెబ్సైట్లో మనము మన మార్కుల వివరాలు, ఎన్ని మార్కులు వచ్చాయి, మనం క్వాలిఫై అయ్యామా లేదా అనేటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి గందరగోళంగా మారిందండి టెట్ కదా. ఆన్లైన్లో కండక్ట్ చేయడం ద్వారా నార్మలైజేషన్ ప్రక్రియకు వెళ్ళడము, అంతేకాకుండా కొన్ని సెంటర్స్ మన స్టేట్లో కాకుండా పక్క స్టేట్లలో పడడము. సో అభ్యర్థులైతే చాలామంది దీనికి అటెండ్ కూడా కాలేకపోయారు. ఓకేనా. సో ఏం అవసరం లేదు అని వదిలేసిన వారు కూడా చాలామంది ఉన్నట్లుగా మనకైతే తెలుసు. నెక్స్ట్ వన్, VROలకు ప్రభుత్వం భరోసా. గ్రేడ్ 1, గ్రేడ్ 2 VRO మరణిస్తే కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం అంటూ ఇక్కడ తెలియజేశారు. రాష్ట్రంలోని గ్రేడ్ 1, గ్రేడ్ 2 గ్రామ రెవెన్యూ అధికారులు అంటే VROలకు ప్రభుత్వం భరోసానిచ్చింది. సర్వీస్లో ఉన్న గ్రేడ్ 1, 2 VRO మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ ఏపీ VRO సర్వీస్ నిబంధనలు 2008లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గ్రేడ్ 1, 2 VRO కుటుంబంలో డిగ్రీ అర్హత కలిగిన భాగస్వామి లేదా పిల్లలకు కారుణ్య నియామకం క్రింద జూనియర్ అసిస్టెంట్ ఈ క్యాడర్కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. ఓకేనా. సో యాక్చువల్గా ఇంతకుముందు లేదండి ఇది. ఓకేనా, చాలా సంవత్సరాల నుంచి పోరాట ఫలితంగా అయితే దీన్ని మరి యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు ఈ VROలు ఎవరైనా మరణిస్తే కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇచ్చేవారు కాదు. ఓకే, కానీ ఇప్పుడు దాన్ని మరి యాక్సెప్ట్ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడంతో సో వీరికి మంచి జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే యూనిఫామ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ వయో పరిమితి పెంపు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అంటే ఏంటండి చూద్దాం. మరి ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నేరుగా రిక్రూట్మెంట్ చేసే యూనిఫామ్ పోస్టుల గరిష్ట వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి గత 2 ఏళ్ల పాటు వయోపరిమితి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 2 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని ఏడాది పాటు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు ఇది వర్తిస్తుంది. ఇవి ఎక్కడెక్కడ వర్తిస్తుంది? అటవీ శాఖ నోటిఫికేషన్లకి, ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లకి, అగ్నిమాపక శాఖ నోటిఫికేషన్లకి, జైళ్ల శాఖ, రవాణా శాఖలో ఉన్నటువంటి యూనిఫామ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వయోపరిమితి పెంపు వర్తిస్తుంది. ప్రస్తుత యూనిఫామ్ పోస్టుల భర్తీకి ఓసీలకు గరిష్ట వయోపరిమితి 24గా ఉందండి. 18 నుంచి 24, దాన్ని 26కి అయితే పెంచడాన్ని మనము చూడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 26 ఏళ్ళు ఉండగా అదనంగా మరో 5 ఏళ్ళు అయితే
పెరుగుతుంది. అంటే 31 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. అంటే ఓసీ అభ్యర్థులకు 26, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే 31 ఏళ్ల వరకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో చాలామందికి ఇది ఉపయోగపడుతుందండి. ఏజ్ పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు పెంచడం కూడా శుభ పరిణామం. ఏపీ టెట్ ఫలితాలు విడుదల చూసాము. ఏపీ గ్రూప్ 4 అండి అప్లికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు ఓటీపీఆర్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. 260 రూపీస్ అప్లికేషన్ ఖర్చు అయితే అవుతుంది మీకు. ఏపీ గ్రూప్ 4 ఇందులో జూనియర్ అసిస్టెంట్, స్టెనో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి APpsc వెబ్సైట్లో చూడండి, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా మంచి అవకాశం అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు మీ మొబైల్లోకి రావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతేకాకుండా రీ లెవెల్లో కూడా అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.